ఈ నెల 25వ తేదీన ఒక వార్త అందింది. వెంటనే నా మనసు నన్ను చాలా ప్రశ్నార్థకంగా చూసింది. అది ఏమిటంటే, కొంతకాలం ముందు సోదరులు కొందరు ఒక పావనమూర్తి అయినటువంటి ఒక పూజనీయుణ్ణి చూసి ఆయనను మీరు కూడా చూస్తే బాగుంటును అని సూచించారు. వారు వెళ్ళి వచ్చి తమ అనుభవాలు మనతో కూడా చెప్పారు. ఆయన చూడడం, వెంటనే చూడటం అనేది ఎంతో అత్యావశ్యకమని, మహాత్మానం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని అనిపించినా మనకు ఉండేటువంటి ఇతర కార్యక్రమాల వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చి కనీసం వారిని చూచే అవకాశం కోల్పోయిన అందుకు మనసు ఎంతో బాధపడింది. ఆయన ఎవరంటే, ఆదిలాబాద్ ప్రాంతంలో నిజంగా ఆయన ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే, ఆయన పేరు పూలాజీ బాబా అంటారు. ఆయన ఒక అద్భుతంగా ప్రభావితం చేసిన వారు. మానవ సమాజాన్ని తానున్నటువంటి ప్రదేశంలో నిజంగా ఆదివాసీలను ముఖ్యంగా ఎంతగానో ప్రభావితం చేసిన పావనమూర్తి, అతి సాధారణ జీవితం గడిపిన మహోదార మానవోత్తముడు, మానవజాతి ప్రేమికుడు, అద్భుతమైన వారు ఈ సద్గురు పూలాజీ బాబా. ఆయన 25వ తేదీన తమ దేహాన్ని వీడారని, అది నాందేడ్లో జరిగిందని కొందరు ఆత్మీయుల నుంచి ఈ వర్తమానం తెలిసినప్పుడు మనసు ఎంతో క్షోభపడింది. అయితే ఆయన గురించి మనం విన్న భావాలు, నిజంగా మహాత్ములు ఈ దేశంలో పుట్టని కాలమే లేదు. వాళ్ళు ప్రతిరోజు సంధ్యకాలపు ఆకాశానికి సహజ వర్ణాల్లాగా, పుష్పానికి సహజ పరిమళంలాగా భారతదేశపు యవనికాంతరంలోంచి అప్పుడప్పుడు బయట వచ్చి తమ జీవితాన్ని ప్రభవింపజేసి కనిపిస్తూనే ఉంటారు. కనుక మహాత్ములు జన్మించని కాలం ఈ దేశంలో లేనే లేదు. మనకు తెలియకపోవచ్చు వారు. ఆ విధంగా ఈయన 1925లో పుట్టినట్టు తెలియవచ్చింది. ఇంతకు ఈయన ఎవరు అని అడిగితే, ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన అంధ్ అనే ఒక ఆదివాసీల తెగకు చెందినవాడన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఒక 1934 ప్రాంతంలో, అంటే ఈయనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు దగ్గరలో ఉండే పట్నాపూర్ అనే గ్రామానికి బ్రతుకు తెరువు కోసం వచ్చేసి అక్కడే వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డారు. రైతులుగానే జీవించి జీవయాత్ర సాగుతూ వచ్చారు. ముఖ్యంగా మనకు ఈయన గురించిన శుభవర్తమానం అందించిన సోదరుడు వాడ్రేవు చినవీరభద్రుడు గారు. ఆయన ఒక 25 ఏళ్ల కిందట ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖాధికారిగా ఉన్నప్పుడు ఒకరోజు ఆ చుట్టుపక్కల ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు ఉన్నారు అని చెప్పారు. సరే, ఆయన చూద్దామని వెళ్ళాడు. ఆయన వెళ్ళేప్పటికీ ఆయన ఆ సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. సాధారణంగా ఒక సాధువు గారు, ఒక మహాపురుషుడు, ఎంతోమంది జనం చేత చెప్పబడ్డవారు ఉన్నారంటే మనకి ఈరోజు ఏం తెలుస్తుంది? ఒక పెద్ద ప్రాకారంలో ఉన్న ఆశ్రమం, ఆ ముందుగా పెద్ద బోర్డు ఫలానా వారి ఆశ్రమం అని, దూరం నుంచి బారులుగా ఉండేటువంటి కార్లు, ఆటోపం, అక్కడంతా లోపలికి వెళుతున్నప్పుడు మన లోపల భక్తి ప్రపత్తులను పేల్కొల్పే వాతావరణం, ఎన్ని దలుచుకుంటాం కదా. ఎంత ఉత్తమమైన ఆశ్రమమైనా ఏదైనా. కానీ తీరా అక్కడికి పోతే అక్కడ ఆయన ఎక్కడుంటాడు అని వెతికితే సాయం సంధ్య వేళ ఆయన పొలంలో ఉంటారండి అన్నారట. సరే, పొలం ఎక్కడ అంటే అంతా అక్కడే కదా. కనుక్కొని అక్కడ దగ్గరకు పోతే ఆయన కాయ కష్టం చేసుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పొలానికి కంచె వేసి ఆ కంచెను తాడు పెట్టి కడుతున్నాడు. దాని చుట్టూ ఉండే కంచెను తయారు చేస్తూ దాన్ని కట్టుకుంటున్నాడు, తాడు వేసి కడుతున్నాడు దాన్ని. అప్పుడు ఆయన్ని చూడగానే ఏమనిపించింది అని వీరభద్రుడు అన్నారంటే, తన ఇంటి ముందు గుడ్డలు గుట్టుకుంటున్నటువంటి నామదేవుణ్ణి, కాశీలో మగ్గం మీద నేస్తున్న కబీరును, కుమ్మరి సారె తిప్పుతున్నటువంటి గోరా కుంభార్ను, చెప్పులు గుట్టుకుంటున్నటువంటి సంత్ రైదాస్ను చూసినట్టు అనిపించింది అన్నాడు. నిజమైన భారతీయ సత్పురుషుడు
అతి సహజమైన జీవనాన్ని గడుపుతాడు. అతి సహజమైన జీవనమే ఆధ్యాత్మికతకు మూల సూత్రం. అటువంటి వ్యక్తి అన్నమాట వీరు. సరే, ఆయన అతి సహజంగా ఉన్నాడు. ఆయన పెద్దగా చదువుకున్న ఆయన కూడా కాదు. కానీ భారతదేశంలో ఉండే ఆధ్యాత్మికతకు అర్హత ఈనాడు మనం చదువుకునే చదువుల అవసరం లేకుండానే రాగలదని మన జాతి చరిత్రను మార్చిన మహాపురుషుల చరిత్రలు చెబుతాయి. బెంగాల్లో ఉద్భవించిన రామకృష్ణ పరమహంస కానీ, తిరువణ్ణామలలో వెలసిన రమణ మహర్షి కానీ, వారు నిజంగా పెద్దగా చదువుకోకపోవటం మన దేశం, మన జాతి చేసుకున్న అదృష్టం. ఆ మహాపురుషులు చదువుకోని వారు కావటం వల్ల, లేదు స్వల్పంగా చదువుకోవటం వల్ల అతి సామాన్యుడికి అర్థమయ్యేట్టు ఆధ్యాత్మికతను ప్రబోధించి మానవుల గుండెలలో మహితాత్ములుగా నిలిచిపోయారు. రామకృష్ణుడు భక్తి జీవితానికి, రమణ మహర్షి జ్ఞాన జీవితానికి వీరిద్దరినీ సమన్వయీకరించిన షిరిడీ సాయిబాబా మహారాష్ట్రలో, ఆ విదర్భ ప్రాంతంలో, అక్కడ మరాఠా ప్రదేశంలో ఒక మహమ్మదీయరాజు పేరుతో ఉండేటువంటి జిల్లాలో విజయం చేసిన సాయి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలన్నిటితో పాటు మానవజాతికి హితకరమైన ప్రబోధాన్ని అందించటంలో ఎదురులేనటువంటి మహాపురుషుడు. ఆయన ఏం చదువుకున్నారో ఎవరికీ తెలియదు. అదే రీతిలో ఈ పూలాజీ బాబా కూడా ఏమాత్రం చదువుకున్న దాఖలాలు ఏమీ లేవు. కొద్దిపాటి చదువు అయింది, అక్షర జ్ఞానం ఉన్న చదువు. ఆ చదువు కూడా చదువు యొక్క విలువ తెలిసిన తర్వాత ఆ ఊళ్ళలో కరణాలు, ఇతర పెద్దలు ఉంటారే, వాళ్ళ దగ్గర నేర్చుకున్నట్ట. దాంతో ఒక పుస్తకం జోబులో పెట్టుకుని చదువుకుంటేవారు. సరే, ఆయన ఏం చేశాడు? ఈ అధికారి అయిన సోదరుణ్ణి ఏమడిగాడు తెలుసా? అయ్యా, మాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడగలేదు. ఇక్కడ ఆదివాసీల బిడ్డలున్నారు, వాళ్ళకి చదువుకునే అవకాశం లేదు, ఒక ఆశ్రమ పాఠశాలను మీకు అవకాశం ఉంటే ఏర్పాటు చేయమని అడిగారు. ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల అక్కడ ఆశ్రమ పాఠశాల రావడం, అది ఆయన స్వార్థత్యాగి అయినటువంటి ఆయన సంకల్పం ఈరోజు అది నిలిచి ఉండడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఆయనకు మరాఠీ, హిందీ బాగా వచ్చు, తెలుగు అర్థమవుతుంది. కాకపోతే చెప్పేందుకు మరెవరన్నా ఒకరు అవసరం. ఎంతో అద్భుతమైన వ్యక్తి వారు. అక్కడ ఆయనలో ఏ విధంగా మార్పు వచ్చింది, ఆయన విశేషం ఏమిటి అని అడిగితే, ఆయన ఆ ప్రాంతంలో ఎవరో ఒకరు పెద్దలు, అది సాధువా, సత్పురుషుడా, లేకపోతే ఆ గ్రామంలో కాస్త చదువుకొని రోజు నియమంగా పారాయణ, సత్సంగం చేసుకునే వ్యక్తి, వారి ద్వారా ఆయనకి ఏదో ఒక శుభ సందేశం అందింది. ఆ శుభ సందేశం ఏమిటంటే, దాని గురించి ఒకసారి అక్కడికి వెళ్ళి ఆయన దర్శించి వచ్చిన చిరంజీవి గంగారెడ్డి చెప్పిన వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుని మీతో పంచుకుంటాను. ఆయన ఏం చెప్పారంటే, నీలో ఉన్నదే సమస్తల్లో ఉన్నది. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని వ్యవహరించడం నిజమైనటువంటి మనోవికాసం, ఆధ్యాత్మికత అనే భావాన్ని ఆయన మామూలు పల్లె పదాల్లో చెప్పేవారు. ఆయన ప్రబోధము ఇక్కడ మహర్షిలాగే ఆత్మోన్నతి, ఆత్మోద్ధరణ, ఆత్మ వికాసాన్ని గుర్తుపెట్టుకుని జీవించడంగా చెప్పారు. విచిత్రం ఏంటంటే, ఆయన ప్రభావం వల్ల ఆ ప్రాంతంలో ఉండేటువంటి అనేక జిల్లాలే కాకుండా మహారాష్ట్రలో కూడా చాలా ప్రాంతాలు ఆయన భావానికి తల ఒగ్గి ఆయనను సద్గురువుగా నాడు నేడు ఎప్పటికీ పూజిస్తున్నాయి. ఆయన అతి సాధారణంగా ఉంటాడు. ఆయన మాట్లాడే విధానం అంతా చాలా నిసర్గంగా ఉంటుంది. ఆయన ఏమాత్రం భేషజం ఉండదు. ఆయన ఒక చిన్న ఇంటిలో సామాన్య జీవనం గడుపుతారు. ఆయనకి సంసారి, ఆయన విరాగి, ఆయన సాధుసత్తముడు, ఆయన పరమహంసదేవుడి వంటి వారు. అందుకని ఆయన గొప్ప ప్రేమతో, ఆత్మీయతతో, పొడి పొడి పదాలతో మహాద్భుతమైనటువంటి, అనల్పమైనటువంటి అద్భుతమైన విషయాలను ప్రభావితం చేస్తూ చెప్పగలడు. ఆయన చుట్టూ ఒక ఆధ్యాత్మిక తేజం కనిపించేది. ఆయన దగ్గరికి వెళ్ళిన ఎవరైనా ప్రభావితం కాకుండా ఉండలేకపోయేవారు. అటువంటి వ్యక్తి ఈ స్వామి గారు. ఆయన చాలా మీరు కొంతవరకు ఆయనను చూడదలుచుకున్నట్టయితే యూట్యూబ్లో కూడా ఆయనకు సంబంధించిన కొంత సమాచారం, కొన్ని వీడియోస్ మనకు దొరుకుతాయన్నమాట. గురువారం పొద్దున్నే ఈ పూలాజీ బాబాను చూడటానికి ఒకసారి వెళ్ళామని 2013లో ఒకసారి వీరభద్రుడు గారు ఒక బ్లాగ్లో రాశారు.
అక్కడ పొలాలు, చాలా అందమైన పొలాల మధ్యలో ప్రయాణం చేసి వెళితే ఆయన దగ్గర ఒక ఎంత అద్భుతమైన మార్పు, ప్రావీణ్యం, ప్రేమ, మానవజాతికి అవసరమైనవి ఉన్నాయో అవి మనం చూడగలమని చెప్పి అక్కడికి పోయి వచ్చిన ప్రతివారు చెప్పారు. ఆయన ఏమన్నారు? ఆయన మాట్లాడే చిన్న చిన్న పదాలలో మహాద్భుతమైనటువంటి విషయాలు ఇమిడి ఉండేవి. ఆయన ఏమంటారు? వ్యక్తి వేరు, సమాజం వేరు కాదు, రెండూ ఒకటే. వ్యక్తికి సహాయం చేస్తే అది సమాజానికి సాయం చేసినట్టే, సమాజానికి చేసిన సహాయం వ్యక్తికి చేసినట్టే అని చెప్పేవారు. అలాగని ఎవరు ఏం కోరితే అది చేసేయాలనా అని అడిగితే, ఎవరు ఏమడిగినా ఇవ్వాలి, చెయ్యాలి అని మనం సంసిద్ధంగా ఉంటూ దాన్ని అందుకోవటం వాళ్ళ యోగ్యతను బట్టి, పాత్రతను బట్టి నిర్ధారించాలి అని జాగ్రత్త కూడా చెప్పారు ఆయన. అదేవిధంగా ఆయన ఏం చేస్తారు? మహాప్రేమగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. ఆ తక్కువ మాటల తర్వాత అసలు ఆయన ఎంత అద్భుతంగా ఉంటాడంటే, ఆ ఊళ్ళో రైతుల మధ్య, పసిపిల్లల మధ్య, స్త్రీజనాల మధ్య, శ్రమజీవుల మధ్య అది ఎలా ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కాదు, ఒక మానవీయ కోణంతో నిండిన ప్రదేశంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సాటి వాళ్లకు చాతనంత సాయం చేస్తూ తోడుగా ఉంటూ జీవితాన్ని సముద్ధరించుకున్న మహాపురుషుడు ఆయన. ఆ తర్వాత ఆయన గొప్ప ఉత్సాహంతో అన్నాడు, ఇటువంటి జీవనం, పల్లీయ జీవనం, ప్రశాంత జీవనం, సాటి వాళ్లకు ఉపయోగపడే జీవనం, దాని గురించి ఆయన అన్నాడు. అదే నేను కోరుకునేది. మీరు చెప్పే మంచి మాటలు ఈశ్వరుడు వింటాడు. అది మైక్ పెట్టి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. హృదయం నుంచి సూటిగా పిలిచే ఆ పిలుపు నేరుగా ఈశ్వరుడికి వినబడుతుంది. మనిషి కోరుకోవలసిన కోరికిదే, అదే ఆనందం, నేను దీన్నే అనుభవిస్తున్నాను అంటూ ఒక తుకారాం కవిత చెప్పటం ఆయన స్వభావం. ఎవరు భేదసాధలతో జీవించడానికి ఇష్టపడతాడో అతడితో కలిసి జీవించడానికి దేవుడు ఇష్టపడతాడు అని ఆ కవిత్వకు అర్థం. అట్లాగే వీరభద్రుడు గారు ఒక మాట అడిగారు. ఆ పక్కన అనువదిస్తున్న సోదరుడితో, తుకారాం, బాబాకి చెప్పు, నాకు కోరికైతే ఉంది, ఏది ఈ విధంగా జీవించాలని, కానీ ఆ కోరికకు తగినట్టు నేను జీవించలేకపోతున్నాను, అది ఎట్లా సాధ్యం అడుగు అని. అప్పుడు ఆయన అన్నాడు, అందుకు అన్నిటికన్నా ముందు తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలి, పూర్వజన్మల్లో మంచి పనులు చేసి ఉండాలి, గురువుల అనుగ్రహం ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యం అటువంటి స్థితిని సాధించడం కోసం అనుక్షణం ప్రయత్నించగలగాలి, ప్రయత్నిస్తూ ఉండాలి అన్నారు ఆయన. అంతే. అప్పుడు ఆయన వాళ్ళ సంస్కారాన్ని బట్టి సరి అయిన సలహా ఇచ్చేవారు. తర్వాత మన భద్రుడు గారు మహాశ్రద్ధగా ఆయనకు నమస్కరించి ఆయన ప్రేమ ఆశీర్వాదం పుచ్చుకున్న తర్వాత ఒక్క క్షణానికి ఆయన యథాలాపంగా లేచి ఏమీ జరగనట్టు తన పనిలో తాను లీనమై వెళ్ళిపోయాడు. అది సత్పురుషుడి లక్షణం. ఒకనాడు షిరిడీలో 40 ఏళ్ళున్నటువంటి శివనేశన్ స్వామి అట్లాగే ఉండేవారు. ఏ ఉత్తమ సాధువైనా సత్పురుషుడైనా అలాగే ఉంటారు. కాబట్టి సోదరులారా, మీరు ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లాలో ఆ ఉట్నూరు మండలంలో పట్నాపూర్ ప్రాంతంలో ఎప్పుడైనా వెళ్ళగలిగితే ఒక్కసారి ఈ సాధుమూర్తి అయినటువంటి సద్గురు పూలాజీ బాబా గారిని, ఆయన భావస్ఫూర్తిని ఒకసారి స్మరించి ఆయన పావనమైన ఆశీస్సులు మీరు పొందండి, సమస్త మానవాళికి అందేలాగా ప్రార్థించమని విజ్ఞప్తి. అందుకని మహాత్ములకు మరణం ఉండదు. వారెప్పుడూ అజరామరమైనటువంటి రీతిలో జీవిస్తూ ప్రబోధిస్తూనే ఉంటారు. వారందరూ సాయి స్వరూపులే, దత్తస్వరూపులే, భగవత్ స్వరూపులే. వారికి ప్రణామాంజలి. మీకు నమస్కారం. ప్రస్తుతానికి సెలవు.